మీరు సంఘటనా స్థలంలో స్వయంగా ఉన్నారు, మీ కార్లు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఈ ఘటన మీరు ఎలా చూస్తారు? భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంది? ఇలాంటి ఘటనలతో అదిరేది లేదు, బెదిరేది లేదు. ఇవన్నీ కూడా మేము కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ ఒకటే చెప్పేది, ధైర్యంగా అందరూ కలిసికట్టుగా దీన్ని ఎదుర్కొందాము. మీకు అందరూ కూడా మేము అండగా ఉంటాము. ఇట్లాంటి ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినా కూడా మీకు ఖచ్చితంగా గట్టిగా పార్టీ కోసం నిలబడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా పొంగునూరు అంటే ఒక శాంతి భద్రతలకు నిలయంగా ఉండేది, ప్రజలంతా కూడా ఎప్పుడు ప్రశాంతంగానే ఉండే వాతావరణం ఉండేది. మరి ఈ రోజు జరిగిన ఘటన చూస్తే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? భవిష్యత్తు పొంగునూరు ఏ విధంగా ఉండబోతుంది? అంటే పొంగునూరు ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చిన్న గొడవలు కూడా జరిగే పరిస్థితి ఉండదు, ప్రజలందరూ కూడా చాలా సాఫ్ట్గా ఉంటారు. అలాంటి ప్రదేశంలో పెట్టుబడులు గత ప్రభుత్వంలో చాలా పెట్టుబడులు వచ్చినాయి. ఎలక్ట్రానిక్ ఈవీ బస్సు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా అక్కడ పెట్టేదానికి జర్మన్ కంపెనీ వచ్చింది. ఈ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటితో కూడా ఈరోజు అవన్నీ పెట్టుబడులన్నీ కూడా వెనకపోయే పరిస్థితి ఉంది. సో పొంగునూరు పైన కక్ష పెట్టుకోవద్దండి, మా పైన ఉండే కక్ష పొంగునూరు నియోజకవర్గం పైన చూపియద్దండి అని చెప్పి తెలుగుదేశం నాయకులకి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కూడా చెప్తారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో లోకేష్ రెడ్ బుక్ అంటూ అనేక మంది నమోదు చేసుకున్నారు. దీన్ని ఈరోజు రెడ్ బుక్ ని రక్త చరిత్రగా మార్చే పరిస్థితి జరుగుతుంది అనుకుంటున్నారు. ఇది ఒక పైశాచిక ఆనందం అని చెప్పొచ్చు. పేద ప్రజల్ని, అమాయకములైన కార్యకర్తల్ని చంపి ఏం సాధిస్తారో కూడా నాకు అర్థం కావడం లేదు. రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయంగా కొట్లాడాలి, అవి కక్షలు పెట్టుకొని దాన్ని ఏదో ఇవి చేసి రేపు అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, రేపు వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో కూడా వీళ్ళు ఆలోచించుకోవాలి. ఈరోజు ఊర్లలో గొడవలు పెట్టేస్తున్నారు, లోకేష్ ఏమో సెక్యూరిటీతో ఉంటాడు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేదా వైసీపీ కార్యకర్తలు కానీ ఊర్లో వాళ్ళు ప్రతిరోజు కూడా నిత్యం ఒకే ఊర్లో ఉండేవాళ్ళు, వాళ్ళ గొడవలు పెట్టేసి అవి మళ్ళీ కూడా ఫ్యాక్షన్ గొడవలకు దారితీసే ప్రమాదం ఉంది. ఈరోజు చంపుకుంటే ఖచ్చితంగా అవి ఆ గాయాలు మానవు, ఖచ్చితంగా రేపు ఇవి ఇంకా పెరిగేది కానీ తగ్గేది ఉండదు. ఇలాంటివి ఏ పార్టీ కూడా ప్రోత్సహించకూడదు. ముఖ్యంగా ఒక ఎంపీసీ స్థాయిలో మీరు ఆ ప్రాంతానికి వెళ్లారు, మీ నియోజకవర్గం. మరి మీ మీద ఇలాంటి దాడి జరిగిందంటే అక్కడ ఉన్న పోలీసులు మీకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యమైంది. ఈరోజు కనీసం ఆపే పరిస్థితి లేదు. వీడియోలు చూస్తే కూడా ఈరోజు అర్థమవుతుంది. కనీసం అక్కడ వచ్చిన మనుషుల్ని ఎవరిని కూడా వాళ్ళు ఆపే పరిస్థితి లేదు. సో వాళ్ళు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పైనుంచి వాళ్ళకు ఉండే ఒత్తిడి ఆ విధంగా ఉంది. సో నా విన్నపం ఏమంటే ఈ రాజకీయ కక్షల్లో లేకపోతే ఇలాంటి దాంట్లో పోలీసు ఉండే ప్రతిష్ట మసక పారకుండా చూడాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడుల్ని మీరు పార్లమెంట్లో కానీ కేంద్ర స్థాయిలో కానీ ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారు? ఖచ్చితంగా ఈరోజే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఢిల్లీ స్థాయిలో ఈరోజు వినుకొండ ఇన్సిడెంట్ కానీ ఇప్పుడు జరిగింది కానీ ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్లు కానీ ఇవన్నీ కూడా మేము రాబో సెషన్లో లేవదీస్తాము. అదేవిధంగా అక్కడ అందరినీ కూడా దేశమంతా కూడా ఇక్కడ జరిగే అన్యాయాలు తెలిసే విధంగా కూడా మా కార్యాచరణ ఉంటుందండి.